శ్వాస మరియు మనసు ఆరోగ్యం మధ్య సంబంధం. యోగశాస్త్రం మరియు ఆధునిక శాస్త్రం. శ్వాస, బ్రెత్, మనసు ఆరోగ్యం, మైండ్ హెల్త్ మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని యోగశాస్త్రం, ఆధునిక సైన్స్ ఆధారంగా పూర్తి వివరంగా వివరించాము. శ్వాస అంటే ఏమిటి? శ్వాస అంటే కేవలం గాలి లోపలికి తీసుకోవడం, బయటికి వదలడము మాత్రమే కాదు. అది మన శరీరం, మనసు భావోద్వేగాలను కలిపే ఒక సేతువు, బ్రిడ్జ్. మన శ్వాస మారితే మన మనసు స్థితి కూడా మారుతుంది. యోగంలో శ్వాసను ప్రాణం అంటారు. ప్రాణం సమానము జీవశక్తి. ఈ ప్రాణం ఎలా ప్రవహిస్తే మనసు కూడా అలాగే ఉంటుంది. యోగ సూక్తి: యథా శ్వాస తథా మనసః. శ్వాస ఎలా ఉంటే మనసు కూడా అలా ఉంటుంది. ఉదాహరణ: కోపం వేగమైన శ్వాస, భయం అగుప శ్వాస, ఆనందం సహజ లోతైన శ్వాస. అందుకే యోగం చెబుతుంది, శ్వాసను నియంత్రిస్తే మనసు ఆరోగ్యంగా మారుతుంది. మనసు ఆరోగ్యమంటే ప్రశాంతత, ఆలోచనలపై నియంత్రణ, భావోద్వేగ సమతుల్యత, భయం ఆందోళన తగ్గడం, ఏకాగ్రత పెరగడం. ఈ అన్నింటికి మూలం శ్వాస విధానం. శ్వాసనాడీ వ్యవస్థ. సైంటిఫిక్ వ్యూ: మన శరీరంలో ఒక ముఖ్యమైన వ్యవస్థ ఉంది, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఇది రెండు భాగాలు: సింపథెటిక్ సిస్టమ్ స్ట్రెస్ మోడ్, పారాసింపథెటిక్ సిస్టమ్ రిలాక్స్ మోడ్. శ్వాస ప్రభావం. శ్వాస విధానం. నాడీ వ్యవస్థ: మనసు వేగంగా చిన్నగా, సింపథెటిక్ భయం టెన్షన్, నెమ్మదిగా లోతుగా, పారాసింపథెటిక్ ప్రశాంతత. నెమ్మదిగా శ్వాస తీసుకుంటే వేగస్ నర్వ్ యాక్టివ్ అవుతుంది. వేగస్ నర్వ్ మరియు మనసు ఆరోగ్యం. వేగస్ నర్వ్ అనేది మెదడు నుండి గుండె ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థకు వెళ్లే నాడి. ఇది యాక్టివ్ అయితే గుండె వేగం తగ్గుతుంది, రక్తపోటు తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే దీన్ని కామ్ నర్వ్ అంటారు. మెదడు ఆక్సిజన్ సంబంధం. మన మెదడు శరీరంలో 2% మాత్రమే, కానీ ఆక్సిజన్లో 20% వాడుతుంది. వేగంగా శ్వాస తక్కువ ఆక్సిజన్, ఆందోళన, చిరాకు, అలసట. లోతైన శ్వాస ఎక్కువ ఆక్సిజన్, స్పష్టమైన ఆలోచనలు, శాంతి. హార్మోన్లు మరియు శ్వాస ఒత్తిడి హార్మోన్లు. కార్టిసోల్, అడ్రినలిన్. వేగమైన శ్వాస, ఇవి పెరుగుతాయి, టెన్షన్. నెమ్మదైన శ్వాస, ఇవి తగ్గుతాయి, రిలాక్స్. హ్యాపీ హార్మోన్లు. సెరోటోనిన్, డోపమైన్. సరైన శ్వాసతో ఇవి బ్యాలెన్స్ అవుతాయి. హార్ట్ బ్రెయిన్ బ్రెత్ కనెక్షన్, హెచ్ఆర్వి. శ్వాస గుండె రిథంను ప్రభావితం చేస్తుంది. దీనిని హార్ట్ రేట్ వేరియబిలిటీ హెచ్ఆర్వి అంటారు. హెచ్ఆర్వి ఎక్కువగా ఉంటే భావోద్వేగ నియంత్రణ మెరుగవుతుంది. మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు శ్వాసను మార్చుతుంది. భయం వేగంగా ఊపిరి, కోపం బలంగా ఊపిరి. శ్వాస మనసును మార్చుతుంది. నెమ్మదిగా ఊపిరి ప్రశాంతత, దీర్ఘ శ్వాస విడిచే చర్య, నిద్ర మెరుగుదల. ఇది 2 దిశల సంబంధం. రోజూ చేయదగిన సులభ సాధన 4 మరియు 6 శ్వాస పద్ధతి. 4 సెకన్లు శ్వాస లోపలికి, 6 సెకన్లు శ్వాస బయటకు. 5 నిమిషాలు దీన్ని చేయండి. ఫలితాలు: ఆందోళన తగ్గుతుంది, మనసు స్థిరంగా మారుతుంది, నిద్ర మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. సారాంశం: మనసు ఆరోగ్యానికి మూలం శ్వాస అవగాహన. శ్వాస ప్రశాంతమైతే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ధ్యానం శ్వాసతో మొదలవుతుంది, యోగం ప్రాణాయామంతో మొదలవుతుంది, మానసిక ఆరోగ్యం శ్వాసతో మొదలవుతుంది.